హలో ఆల్, వెల్కమ్ టు 10 టీవీ. ఈ మధ్యకాలంలో అది చిన్న సినిమానా పెద్ద సినిమానా, సినిమా ఏదైనా పర్లేదు, అందులో దమ్ముందా కంటెంట్ ఉందా అనేది మాత్రమే ఆడియన్స్ చూస్తున్నారు. అంత చిన్న మూవీ అయినా ఎంత పెద్ద మూవీ అయినా వాళ్ళకి నచ్చితే మాత్రం బిగ్ హిట్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ రోజు నేనున్నాను దండోరా మూవీ హీరో హీరోయిన్తో మాట్లాడబోతున్నా. అసలు దండోరా వేసి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డిసెంబర్ 25th థియేటర్లో దండోరా వేయబోతున్నారు. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఇంకెందుకు ఆలస్యం, మనం వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హీరో రవికృష్ణ ఉన్నారు. హాయ్ రవికృష్ణ. అండ్ మానిక, హలో, ఎలా ఉన్నారు? పక్క తెలంగాణ చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ అడుగుదాం అనుకున్న క్వశ్చన్ అదే. తెలంగాణ చాలా బాగా మాట్లాడారు. మీరు తెలంగాణ తెలంగాణ అమ్మాయి. ఓ సూపర్, చాలా హెల్ప్ అయి ఉంటుంది కదా. సో దండోరా 25th థియేటర్లో దండోరా వేయబోతున్నారా? 100%. టైటిల్ చాలా బాగుంది, జనాల్లో కూడా వెళ్ళింది. అండ్ ఇందులో క్యారెక్టర్స్ కూడా శివాజీ గారు ఉన్నారు, బిందు మాధవి ఉన్నారు, నవదీప్ ఉన్నారు, నందు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, నోన్ ఫేసెస్. సో ఇది మీ సినిమాకి హెల్ప్ అయిందని అనుకుంటున్నారా? 100%. అంటే హెల్ప్ అవుతూ అంటే యాజ్ ఎ యాక్టర్గా వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు ఇచ్చి పడేశారు నెక్స్ట్ లెవెల్. సో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ ఒక మంచి ఆర్టిస్ట్ చేసినప్పుడు అది 100% ఎలివేట్ అవుతుంది కదా. సో మా సినిమాకి అయితే కనుక వీళ్ళందరూ వన్ ఆఫ్ ద పిల్లర్స్ అని చెప్పాలి. యా మణిక, ఎట్లా దండోరా మూవీ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? చెప్పు. తెలంగాణలోనే మాట్లాడవా ప్లీజ్? ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటే అట్లా బెన్నీ గారు ఆయన తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇస్తారు కదా. సో నా ప్రొఫైల్ ఆయనకి వెళ్ళింది. సో నేను వెళ్ళి అట్లా ఆయనను కలిసి దాని తర్వాత డైరెక్టర్ గారికి ఆడిషన్ ఇస్తే వచ్చింది సెట్. ఫస్ట్ కానీ నన్ను ఫస్ట్ ఈ రోల్కి తీసుకోలేదు. అదేంటి? ఇంకొక రోల్కి తీసుకున్నారు. ఈ సినిమాలోనే ఇంకొక రోల్ ఏంటో చెప్పవా నాకు? అంటే మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక అమ్మాయి ఉంది రాధ్య అని, షీఈ్ నాట్ ఆన్ దిస్ రైట్ నౌ, బట్ హర్ రోల్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆమె రోల్కి నన్ను తీసుకున్నారు. తర్వాత ఎందుకు వచ్చింది ఇట్లా చేంజ్? ఎందుకేందంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంది, దీనికి యాప్ట్ అవుతారని మార్చేసారా డైరెక్టర్? అంటే ఈ రోల్ డ్రీమ్ రోల్ ఏ అమ్మాయికైనా సరే, నేను ఇప్పుడు చేసిన రోల్. సో నేనే కొంచెం దానికి కూడా ఆడిషన్ ఇస్తాను అని చెప్పి కొంచెం పుష్ చేసి ఐ గాట్ ఇట్. ఇంకొక డౌట్ ఏంటంటే మానిక, మీ ఫాదర్ శివాజీ గారు ఉన్నారు కదా, కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మేము కోర్ట్ మూవీలో చూసాం కాబట్టి. ఇందులో కూడా మీకేమైనా టార్చర్ ఉందా? అమ్మో, ఒక దెబ్బ అయితే కొట్టారు. ఎన్ని టేక్లో ఆ దెబ్బ కొట్టారు? ఫస్ట్ టేక్లో నిజంగా కొట్టారు. సరే, మీ చెంపదెబ్బలకి రియాక్షన్ అంటే నిజంగా మామూలుగా అయితే కొట్టరు కదా. సో ఫ్లోలో నిజంగా కొట్టారు ఒక సీన్లో. ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, జస్ట్ ఇట్లా ముట్టుకుంటే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది అన్నట్టుండే. నేను రవి వంక చూసిన, రవి అయితే నిర్దాక్షిణ్యంగా ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నాకు సీన్ మధ్యలో. బట్ దెన్ కొంచెం కామే ఒక 2 to 3 టేక్స్. అంటే ఒకసారి చెంపదెబ్బ కూడా రవి వల్లే అని నేను అనుకుంటున్నా. చెంపదెబ్బ అన్న పెద్ద ఫీల్ అయ్యాను కదా, తల మీదనా హార్ట్ అని లేదు. సో ఆ దెబ్బ మాత్రం రవి వల్లే కదా. ఎందుకంటే రవి మీరు మంచి మాట్లాడుకుంటున్నారు, చూసాను నేను ట్రైలర్ లో. ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు, ఏంటి సంగతి? రవి గారు అంతే కదా, మన గురించేనా? అంతే మరి, మనలాంటి వాళ్ళు లవ్ చేసినప్పుడు పడతాయి ఇంట్లో. అంటే మీకెట్లుంది శివాజీ గారితో? బేసిక్గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కోర్ట్ మూవీలో చూసాం, దాన్ని ఇప్పుడే కొంచెం రివీల్ కూడా చేసింది నా కోసం. థ్యాంక్ యూ. లేదు, కాకపోతే కోర్ట్ మూవీలో మంగపతి గారికి ఈ మూవీలో ఉన్న శివాజీ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో హీ లవ్స్ హిస్ డాటర్, హీ లవ్స్ హిస్ సన్. చాలా ఒక లోవర్ మిడిల్ క్లాస్ రైతు బిడ్డ విత్ ఫ్యామిలీ వాల్యూస్. చాలా మంచి ఆయన ఈ సినిమాలో. కోపం కాదు, మామూలుగా ఇప్పుడు కూతురు తప్పు చేస్తే కొట్టే ఇది, కానీ మంగపతి వేరే, ఇందులో క్యారెక్టర్ వేరే. అంటే కొంచెం మేము రిలాక్స్ గా కూర్చొని చూడొచ్చు, రిలాక్స్ గా చూడొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత మీరు అసలు మీకు చాలా నచ్చేస్తారు. ఖచ్చితంగా మేము కూడా దండోరా వేసేస్తాం అనమాట, అందరికి చూడండి అని చెప్పేసి. సో ఫుల్ కాన్ఫిడెన్స్. సినిమాతో శివాజీ గారి మీద ఉన్న మంగపతి ఇమేజ్ పోతుంది. ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుంది, ఇంకో క్యారెక్టర్. ఓకే. అండ్ మీ సర్పంచ్ గారి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. నవదీప్ గారు మీ సర్పంచా? మీ ఊరికి సర్పంచ్ కి రవికృష్ణకి ఇక్కడ పక్కన మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏంటి కనెక్షన్? నాకు అర్థం కాలేదు. కనెక్షన్ అంటే మాకైతే ప్రాపర్ గా క్యారెక్టర్ అయితే కనెక్షన్ ఏం లేదు. సినిమా చూడమని చెప్తున్నారు, వీళ్ళు మాత్రం కొంచెం కూడా చెప్పట్లేదు. అంటే మాకు నోరు ఇప్పితే ఇచ్చి పడేస్తారు మా డైరెక్టర్ గారు, ఏం చెప్పి పంపించాను, ఏం చేస్తున్నారు మీరని. సో నిజం చెప్పాలంటే మాకు కాంబినేషన్ అయితే లేదు, బట్
మా ఇద్దరు ఊరికి మా సర్పంచ్ గారు. అంటే దండోరా దాంట్లో కంప్లీట్ లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నారు, మొత్తం ఇట్లా చేంజ్ అయిపోయారు. విరూపాక్షలో మిమ్మల్ని ఒక రకంగా చూసాం, ఇక్కడికి వచ్చేసరికి ఓ రవికృష్ణ లవర్ బాయ్ అయిపోయాడు, బాగుంది క్యారెక్టర్, మంచిగా సెట్ అయింది మీకు, ఈ టైంకి ఈ ఏజ్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ వచ్చింది అనిపించింది జనాల్లో, అయ్యో మీ ఫ్యాన్స్ లో స్పెషల్లీ. అయ్యో బాబోయ్ ఫ్యాన్స్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ ఎస్ డెఫినెట్గా ఇది యాజ్ యాక్టర్గా ఇప్పుడిప్పుడు కెరియర్ స్టార్ట్ చేసి మూవీస్లో ఒక మంచి సినిమా చేయాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, బ్లెస్సింగ్ అవుతుంది. సో నాకు ఆ క్యూట్ లవ్ స్టోరీ, సో ఫైట్స్, యాక్షన్ అన్ని క్యూట్ తో పాటు కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ అని కూడా క్యూట్ తో పాటు కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ, క్యూట్ తో పాటు కొంచెం రొమాంటిక్ లవ్ స్టోరీ 100% ఉంటది కదా మరి. సో ఆ సాంగ్ చాలా వైరల్ అవుతోంది, ఎట్లా అనిపించింది? నాకు నచ్చింది. ఏ సాంగ్ చెప్పండి? పిల్లా సాంగ్ సూపర్ అండి. అయితే నేను వింటున్నాను ఆల్రెడీ, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఎక్కడ స్క్రాల్ చేసినా ఆ సాంగ్ వచ్చేస్తుంది కదా. సో అంటే హిట్ అవుతుంది అని అనుకున్నారా ఆ సాంగ్? అంటే మేము ఫస్ట్ టైం విన్నప్పుడు మాకు హమ్ చేసుకుంటే ఈజీగా ఉండింది. సో డెఫినెట్గా హమ్ చేసుకుంటా ఈజీగా ఉన్న సాంగ్స్ డెఫినెట్గా వైబ్ స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాము, అండ్ గ్లాడ్ అందరికీ నచ్చింది. ఓకే. అండ్ మీరు తనని ఎప్పుడు చూసారు ఈ మూవీ? మీరు ఓకే అయ్యారా హీరోయిన్ గా, తను ఓకే అయ్యారా? ఫస్ట్ తను ఓకే అయింది నాకు తెలిసి. నేను వచ్చేసరికి తను ఆల్రెడీ స్క్రిప్ట్ పేపర్ పట్టేసుకుని 4th సీన్ లో 8th డైలాగ్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది. నేను ఫస్ట్ మీటింగ్ అనమాట డైరెక్టర్ గారిని బిఫోర్ డే కలిసిన తర్వాత మీ కాంబినేషన్ మణిక అని తన కొత్త అమ్మాయి తను చేస్తున్నారు, ఓకే అన్నాను. నెక్స్ట్ డే ఒక్కసారి ఇద్దరు కాంబినేషన్ చూస్తాను అన్నారు. చూస్తానంటే ఓకే అన్నారు. నాకు నైట్ స్క్రిప్ట్ పంపించారు, నేను చదువుకుని మార్నింగ్ వెళ్ళా. ఐ వాజ్ లైక్ చదివాను కానీ మొత్తం 1 డేకి ఎక్కేది కదా. సో తను ఏంటంటే ఫుల్ ప్రిపేర్డ్ ఉంది ఆల్రెడీ. అప్పటి నుంచి ఎన్ని ఒక 6 months 1 year అయిందా? నువ్వు 1 year అప్పటికే. సో మీరు అప్పుడే జాయిన్ అయ్యారు? నేను అప్పుడే ఫ్రెష్ గా జాయిన్ అయ్యాను. తెలంగాణ వచ్చు కదా కొంచెం, సో ఆ ఫ్లో ఉంటుంది. ఎందుకంటే మనం స్కూల్లో ఇంట్లో ఆంధ్ర మాట్లాడినా కూడా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఆ తెలంగాణ స్విచ్ చేస్తాం కదా, నాకు ఆ స్విచ్ అలవాటు. సో మేము సెట్లో కూడా కొంచెం ఆంధ్ర మాట్లాడుతున్న డైరెక్టర్ని చూడడం, నేర్చుకోవడం ఇవన్నీ జరిగాయి. సో తెలంగాణ వాజ్ ఫన్ ఫర్ మీ. ఐ యూస్ టు కరెక్ట్ హిమ్ ఆల్ దట్. నేనే కదా నీకు తెలంగాణ నేర్పించాను. మీకు అంతకుముందు తెలంగాణ బాగానే అలవాటు ఉందా మాట్లాడడం? ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ ఫ్రెండ్స్. ఉన్నారు, జ్యోతి ఉంది. జ్యోతితో మాట్లాడేటప్పుడు నాకు తెలంగాణ ఫస్ట్ టైం అంత నేర్చుకుంది నేను. యా, సో డెఫినెట్గా. బై ద వే, వైల్ బిఫోర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అంటే నేను ఆడిషన్ కానీ వర్క్షాప్ కానీ చేసే ముందు, ఇప్పుడు సిటీలో తెలంగాణ మాట్లాడడం, తెలంగాణ స్లాంగ్ వేరే. అవును, హైదరాబాద్ తెలంగాణ వేరే. అది చాలా కామన్, అందరికి వస్తుంది, ఎక్కడికి వచ్చినా ఎట్లా వచ్చినా అదంతా. బట్ దెన్ ఊర్లో మాట్లాడే తెలంగాణలో ఇప్పుడు మా ఆంధ్రాలో ఇప్పుడు నాకు ఫ్లోలో ఏదైనా సామెత చెప్పమంటే నేను చెప్పేస్తా. తెలంగాణలో రాదు కదా అట్లా, అన్లెస్ యు ఆర్ ఇన్ దట్ ఫ్రమ్ దట్ హౌస్ హోల్డ్. కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవన్నీ నేను జ్యోతి గారిది న్యూస్ అవన్నీ చూసి ఆవిడ ఏమన్నా కొన్ని డైలెక్ట్, కొన్ని వర్డ్స్ నేను రాసుకున్నాను అన్ని టు యూజ్ దెమ్. సూపర్. అంటే గ్రౌండ్ వర్క్ చాలానే చేశారు. హైదరాబాద్ లో ఉన్నారు, తెలంగాణ టచ్ ఉన్నా కానీ గ్రౌండ్ వర్క్ చేశారు. ఊరు స్లాంగ్ వేరు. నేను గ్రౌండ్ వర్క్ అంటే మణిక మాట్లాడే దాని మీద, మా డైరెక్టర్ గారు మాట్లాడే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అదే మీ గ్రౌండ్ వర్క్ అయిపోయింది అంతే. లేటర్ స్టేజ్ మూవీ ఇంకా కొన్ని రోజుల్లోనే షూట్ స్టార్ట్ అవుతుందని అన్నప్పుడు వచ్చారు అట్లా. సో నాకు ఫస్ట్ థింగ్ మురళీ బ్రో ఏం చెప్పారంటే, బ్రో మీకు స్లాంగ్ మీద ఆంధ్ర ఉంటుంది, అది మీరు మాట్లాడుతుంటే ఎవిడెంట్ ఉంటుంది. సో స్లాంగ్ అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, గో విత్ ద ఫ్లో. మీరు ఎనర్జెటిక్గా మీరు ఏదైతే నాకు ఈ క్యారెక్టర్కి ఏమైతే కావాలో అది ఇచ్చేసేయండి, కావాలంటే కనుక డబ్బింగ్ అప్పుడు చూసుకుందాం అని ఫస్ట్ సపోర్ట్ చేశారు. అంటే మీకు కంపల్సరీ ఇదే చెప్పాలి అని అంటే ఒక ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా ఇలా సపోర్ట్ చేసినప్పుడు ఏంటి అంటే, అరే ఇంత మన కోసం కాంప్రమైజ్ అయ్యి ఇంత చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి, సో మణికతో కోఆర్డినేట్ చేసుకుని తనకి ఆ స్లాంగ్ పట్టుకుంటూ తన దగ్గర ఉంది ఆ ఫ్లేవర్. సో అండ్ జ్యోతి ఉంది కదా, సో జ్యోతితో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా నాకు అది తెలియకుండానే వస్తూ ఉంటుంది. సో అలాగా ఇవన్నీ ఐడియా ఉన్నాయి. ఎప్పుడైనా డౌట్స్ వస్తే జ్యోతకకు ఫోన్ చేశారా? డెఫినెట్గా కాల్ చేశారా? నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నువ్వు ఉంటే బాగుంటుందమ్మా అని అడిగాను. మా డైరెక్టర్ గారు ఎలాగో ఉన్నారు కాబట్టి సో సరిపోయింది. ఈ షూటింగ్ అంతా విలేజ్ లో జరిగింది కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోనే చేశారా, ఏపీలో కూడా చేశారా? లేదు, ప్రాపర్ తెలంగాణలో. తెలంగాణ ప్రాంతం, ఇది తెలంగాణ సినిమా కాబట్టి మేము మొత్తం తెలంగాణలోనే చేసాం. దరుపల్లి అని తూప్రాన్ దగ్గర, సో ఒక విలేజ్. సో అక్కడ A to Z మొత్తం అక్కడే చేస్తుండే వాళ్ళ, లేదంటే ఈ షెడ్యూల్ ప్రకారం 1 month 20 days అక్కడనే ఉండే వాళ్ళ? ఫస్ట్ ఇనిషియల్ గా ఆల్మోస్ట్ పెద్ద స్కెడ్యూల్ అయినప్పుడు అక్కడే ఉన్నాం. దాని తర్వాత అక్కడ ఊర్లో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడం. ఎట్లా అనిపించింది ఆ వైబ్?
తెలంగాణలో. అక్కడ మీరు అంటే ఆల్మోస్ట్ నేను ఫ్రాంక్ గా ఒక మాట చెప్పాలంటే స్లాంగ్ డిఫరెన్స్ తప్ప పద్ధతులు చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప ఆంధ్ర ఊరు ఎలా ఉంటుందో తెలంగాణ ఊరు అలా ఉంటుంది. జస్ట్ వీళ్ళు కారం ఎక్కువ వేస్తారు, వాళ్ళు కారం తక్కువ వేస్తారు అంతే. స్లాంగ్ తక్కువ అంతే. ఇట్స్ ద సేమ్, ఎమోషన్స్ ఆర్ ద సేమ్, ఫీలింగ్స్ ఆర్ ద సేమ్. వాళ్ళు కొంచెం దురుసుగా చెప్తారు, వీళ్ళు కొంచెం అండి యాడ్ చేస్తారు అంతే. వి ఆర్ ద సేమ్. అది. సో మీకు ఆ ఊర్లో అన్ని రోజులు షెడ్యూల్ చేశారు కాబట్టి ఎట్లా అనిపించింది ఆ ఊర్లో ఉండడం, తెలంగాణ ప్రాంతంలో ఉండడం, పక్క విలేజ్లో ఉండడం? ఎందుకంటే ఇన్ని రోజులు సిటీలో ఉన్నారు, మీరు సీరియల్స్లో బిజీగా ఉన్నారు, సినిమాలో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు, ఇదంతా లైఫ్ స్టైల్ డిఫరెంట్ కదా. సో ఆ దర్పల్లిలో ఉన్నారు, ఎట్లా అనిపించింది ఫీలింగ్ రవికృష్ణ? డెఫినెట్గా బాగుంటుంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మండువాలు ఇల్లులు ఇలా చూశాను. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో ట్రావెల్ అవుతాం, వాళ్ళని చూసి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక ప్రాపర్ ఊర్లో అవన్నీ గ్రాప్ చేయడానికి కానివ్వండి, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా హార్ట్ అండ్ సోల్ ఉంటుంది, అది జెన్యూన్ అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా మంది చాలా వెల్కమింగ్ గా మాట్లాడతారు. ఫిల్టర్స్ ఉండవు, ఫిల్టర్ ఉండదు. సో అవన్నీ నేర్చుకుంటానికి హెల్ప్ అయింది అనమాట మాకు. దేర్ వాజ్ ఎ సీన్ వేర్ మేము పిల్లా సాంగ్ చేస్తున్నప్పుడు పిల్లా సాంగ్ ఎండింగ్కి అప్పటికప్పుడు ఐ హ్యాడ్ టు డూ కాస్ట్యూమ్ చేంజ్. మా క్యారవాన్ ఎక్కడో ఉంది, అక్కడ బయట ఆంటీలందరూ నించొని దేవర్ వాచింగ్ ద సాంగ్ షూట్. ఓకే. ఇలా ఆంటీ వంక చూసి, ఆంటీ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా, రామ్మా అన్నారు. అంతే, నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసా. అంత వెల్కమింగ్ స్వీట్ చిల్ పీపుల్. నాకు ఇంకా ఇలా అంటే ఫుల్ ఎండ్ లో షూట్ చేస్తున్నాం పిల్ల సాంగ్ చేస్తుంటే అసలు నీడ ఎక్కడ లేదు, అండ్ దగ్గరలో చిన్న చిన్న హౌసెస్ ఉండి వాళ్ళు లిటరలీ కూలర్ బయట పెట్టి భయ్యా రెండు భయ్యా ఉండండి ఇక్కడ అని చెప్పేసి లెమన్ వాటర్ కలుపుకొచ్చి, సో ఇట్ వాస్ ఫన్. మిమ్మల్ని అవును నేను అదే అనుకుంటున్నా, ఎక్కువ మొత్తం ఆంటీలందరూ ఫ్యాన్ ఆంటీల ఫ్యాన్ బేస్ ఇది మీరు అయ్యో అలా కాదు. ఆ ఫ్యాన్స్ అందరూ అయ్యేసరికి ఇప్పుడు అమ్మాయిల ఫ్యాన్ బేస్ 100% అవుతుంది. ఇప్పుడు ఈ మూవీతో మొత్తం యంగ్స్టర్స్ లైక్ మీ విల్ హ్యావ్ అ క్రష్ ఆన్ హిమ్. ఈవెన్ మై మదర్ ఇస్ హిస్ ఫ్యాన్. షీ కీప్స్ ప్రేజింగ్ హిమ్. నాకు చాలా లైట్ వస్తుంది కానీ బట్ ఓకే, షీ కీప్స్ సేయింగ్ దట్ హీఈస్ వెరీ క్యూట్, హీఈస్ వెరీ క్యూట్ అని చెప్పి. సో అది పక్కన పెడితే ఇతని వల్ల మాకు చాలా ప్రివిలేజెస్ వచ్చాయి ఊర్లో. సో అలా ఓన్ చేసుకునే వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఈ టీజర్ లో శివాజీ గారు ఒక డైలాగ్ చెప్తారు, నువ్వు ఎంత హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు చచ్చిపోయినప్పుడు రావాల్సింది ఊరికే అని చెప్పి. అంటే ఊరు వాతావరణం కానీ ఊర్లో ఉన్న మనుషులు కానీ అంటే ఏది చూపిద్దామా అని అనుకుంటున్నారు ఈ మూవీలో? అంటే ఆ డైలాగ్ చాలా జనాల్లో వెళ్తుందన్నమాట. ఆ డైలాగ్ నువ్వు ఎక్కడున్నా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ ఊరికి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఊర్లు విడిచి సిటీలోకి US UK అట్లా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. సో అదేమన్నా చెప్పాలనుకున్నారా ఈ మూవీ నుంచి? డెఫినెట్గా అండర్ కరెంట్ అది కూడా ఉంటుంది కదా. అవును, కానీ మోస్ట్లీ అసలు సిటీలో ఒక్కరే ఉంటారు. నందు గారు ఒక్కరే ఉంటారు సిటీలో. అది కూడా ఊర్లో పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని సిటీకి వెళ్ళిపోతారు. కానీ మా లైఫ్ మేమందరం ఊర్లోనే ఉంటాం. ఊర్లో ఉండేవాళ్ళు ఇది ఉంటుంది. కానీ నవదీప్ గారు డైలాగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళందరూ సిటీకి వెళ్ళిపోయి ఆ డైలాగ్. సో అండర్ కరెంట్ ఆయన చెప్పినట్టు అది ఉంటుంది, కొంచెం అండర్ కరెంట్ ఉంటుంది. కానీ అది మెయిన్ కాదు, ఈ సినిమా ద్వారా అది చెప్పాలని కాదు. కాస్ట్ అనేది ఇప్పటికీ ఉంది. ఇంకా ఊళ్ళో శ్మశానాలు అన్నవి లేవు లోవర్ కాస్ట్ వాళ్ళకి. సో ఈ అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ అన్నదే చాలా అనవసరమైన విషయం. కానీ సో నిజంగా జరుగుతున్నాయి, నిజంగా ఉంది. ప్లస్ మీరు టీజర్లో చూసారు కదా శవాన్ని కిందకి దించేది, అది నిజంగా జరిగింది. సో అది ఆ జరిగిన దాని మీద కాస్ట్ బేస్డ్ శ్మశానాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద కదా టూ మెనీ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఆ కాస్ట్ బేస్డ్ ఉంది, ఆ ఊరు డ్రామా ఉంది, సో ఇవన్నీ డెఫినెట్గా లవ్ ఉంది, కామెడీ ఉంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అది ఇంకా నవదీప్ గారు ఫుల్ కామెడీ అనే డైలాగులు వింటుంటేనే నెక్స్ట్ ఏం చెప్తారా అని చూస్తున్నారు జనాలు. సో మాది లవ్. మాకు బ్లెస్సింగ్స్ కూడా వచ్చినాయి, 2 సెన్సార్ కట్లు కూడా వచ్చినాయి. అంటే ఊర్లో ప్రాపర్ ఊర్లో ఉంటే ఎలా ఉంటుంది ఆ రా ఆ ఫ్లేవర్ ఉంటుంది. సరే కానీ సర్పంచ్ గారు మీ లవ్ కి ఏమైనా హెల్ప్ చేశారా చెప్పచ్చుగా కొంచెం? సర్పంచ్ గారు లవ్ కి హెల్ప్ చేశారా అంటే హెల్ప్ చేశారా లేకపోతే మీ లవ్ ని ఇది చేశారా? ఫుల్ ఆన్ పాజిటివ్ క్యారెక్టర్. సూపర్. అది చూడగానే మాకు పాజిటివ్ క్యారెక్టర్ అనిపించలేదు ఎందుకో. యాక్చువల్లీ ఈ సినిమాలో అందరు ఇక్కడ దీని మీద ఉన్న అందరూ పాజిటివ్ క్యారెక్టర్స్. దేర్ ఆర్ టిపికల్ దేర్ ఇస్ అ లవ్ స్టోరీ, దేర్ ఇస్ అ ఫాదర్ ఈస్ గోయింగ్ టు అట్లా లేదు. ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ కాదు, ప్రాపర్
డ్రమాటిక్ స్టోరీ విత్ అ లవ్ స్టోరీ విత్ ఆల్ దీస్ పాజిటివ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఒక ఊర్లో ఒక డ్రామా అట్లా. సో టిపికల్ ఒక విలన్ అలా లేదు, అంత కూల్ గా చూడొచ్చు మేము వెళ్ళి థియేటర్. స్మైల్ ఎమోషనల్ స్మైల్ తో బయటకు వస్తారు. హ్యాపీ ఎండింగ్ ఉంది కదా, ఒక మంచి సినిమా చూసినామనే ఫీలింగ్ తోనే వస్తాం. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను సినిమా చూసిన తర్వాత లాస్ట్లో నాకు ఏమనిపించిందంటే, వేదం మూవీలో లాస్ట్లో ఆ చిన్న బాబు మస్తు కట్టిండి ఇడిచేరా అంటాడు కదా, 50,000కి 3 రూపాయలు మిత్తెంతో చెప్పరా అనగానే టక్క 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 డైలాగ్ చెప్ప ఇడిసేరా అన్నప్పుడు అప్పుడు టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, యూ విల్ జస్ట్ స్మైల్ అండ్ దెన్ గెటప్ కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వస్తుందా? సో ఇప్పుడు వేద మూవీ అన్నారు కాబట్టి ఇందులో చాలా మంది మనకు ఉన్నారు. అండ్ అక్కడ చూస్తే బిందు మాధవి గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. సో తన క్యారెక్టర్ అసలు రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయండి, చాలా ప్లస్ మీ మూవీకి. ఎందుకంటే ఆడియన్స్ వచ్చేస్తారు 100%. ఇంత పెద్ద కాస్ట్ ఉంది, అంత బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. బిగ్ బాస్ ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు అనిపించింది నాకు చూస్తే. నలుగురు ఉన్నారు. సో ఫుల్ ఫన్ అనుకుంటా ఐ థింక్ మీకు సెట్ లో. 100% ఫన్ అంటే చెప్పే కదా, అదే వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే అందరూ ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే ఉన్నోళ్ళలో శివాజీ అన్న ఒక్కళ్ళు కొంచెం అంటే ఎంత ఫన్ చేసినా మేమిద్దరం అవని, నవదీప్ గారు అవని, డైరెక్టర్ గారు అవని, అవంతా స్క్రిప్ట్ పేపర్ డైలాగ్ చుట్టూ డైలాగ్లో ఇది అంతా తప్ప. లంచ్ బ్రేక్ అనగానే we all used to go eat, come back again. The fun used to be on the dialogues, ఎందుకంటే డైలాగ్స్ అలా ఫన్ ఉండేవి. అంటే సెట్ లో తెలియకుండా అండర్ కరెంట్ ఒక్కొక్కరికి కాంపిటీషన్ ఉండేది లోపల. ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ డెఫినెట్ గా నా లైన్స్ గానీ నా దానికి పర్ఫార్మెన్స్ నేను ఇచ్చి పడేయాల్సిందే, అసలు కాంప్రమైజ్ ఉండకూడదు. బికాస్ అన్ని తలకాయలు పర్ఫార్మ్ చేసే తలకాయలు, మన వల్ల 1 more అయినా లేకపోతే మన వల్ల కొంచెం డౌన్ అయినా మన క్యారెక్టర్ మనం తీసుకోలేం. సో డెఫినెట్ గా అందరూ ఇక్కడ కొంచెం. సో మై నేమ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ సుజీ. హీ కాల్స్ మీ సుజీ, ఈవెన్ నౌ హీ కాల్స్ మీ సుజీ. సో అందులో ఇఫ్ దేర్ ఇస్ అ సీన్ అండ్ ఐఎమ్ గోయింగ్ ఓవర్, సుజీ నువ్వు ఇక్కడ కొంచెం సస్టైన్ చేయాలి, చాకు 2 seconds ఆగే డైలాగ్, థింగ్స్ లైక్ దాట్ రియల్లీ హెల్ప్స్. ఓకే, అంటే ఇక సుజీ క్యారెక్టర్ జనాలలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదైతే సుజీ అని పిలుస్తున్నారో ఇక అది ఫిక్స్ అయిపోవాలి, అంత హిట్ అయిపోవాలి మీ క్యారెక్టర్. హిట్ అవుతుంది నాకు తెలుసు. నువ్వు వస్తుంటే నేను వద్దంటానా, త్రిష గారి క్యారెక్టర్, వర్షంలో త్రిష గారి క్యారెక్టర్, ఇట్లన్నీ అంటే అయ్యో బెంచ్ మార్క్స్ లాగా ఉంటాయి కదా, ఎంటర్టైనింగ్ గా, చాలా అంటే లవ్లీగా. సో మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంటుంది కదా, సో డెఫినెట్ గా సుజీ అనే క్యారెక్టర్ అలాగే ఉంది. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, ఊర్లలో ఉన్నట్టు కాస్ట్యూమ్స్ చాలా మంచిగా డిజైన్ చేశారు కాస్ట్యూమ్స్ ని కూడా. సో మంచి అనిపించింది ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని. నేను అసలు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవుదాం అనుకున్నదే లంగావోణీలు వేసుకోవడానికి. అంటే ఒక టవల్ తెచ్చుకొని టవల్ వేసుకొని టెర్రస్ మీదకి వెళ్ళి వర్షం పడినప్పుడల్లా వెయిట్ చేసి డాన్స్ వేసి ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు నేను లంగావోణి వేసుకోవాలి, నేను లంగావోణి ఇదే ఉండే ఎక్కువ, అలానే వచ్చింది నాకు. ఐ లవ్డ్ ఇట్. అండ్ శివాజీ గారితో చేశారు కదా, అప్పుడు ఏమన్నా టెన్షన్ అయిందా? పెద్ద యాక్టరు, సో మీకు టఫ్ అని ఏమన్నా అనిపించిందా? సీన్స్ టఫ్ కాదు, ఆయన ఎలా అంటే వచ్చామా ఆయన వరకు ఆయన ఎంత ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా అప్పటికప్పుడు సీన్ ప్రెప్ అవ్వడం, డెలివర్ చేసేయడం, ఆయన వెళ్ళిపోవడం, అలా ఉండేది. వాట్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిస్ రియాక్షన్ టు ద డైలాగ్. ఆయన కొన్ని ఎమోషనల్ సీన్స్, న్యాచురల్ టీయర్స్ రావడం, అట్లాంటివన్నీ చూసి వెన్ కెన్ ఐ ఎవర్ బీ దాట్ స్పాంటేనియస్ అని నేను నేర్చుకున్నా. టెన్షన్ అయితే 100% ఉండే. ఓకే. అండ్ రవికృష్ణ గారు ఈ సినిమా కోసమేనా మస్తు సన్నగా అయిపోయారు మీరు? ఈ సినిమా కోసం అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఈ క్యారెక్టర్కి అంటే కొంచెం యంగ్ అనిపించాలి, అండ్ ఆ టైంలో ఆ అవుట్ఫిట్స్కి క్యారీ చేయడానికి ఎలాంటి బాడీ స్ట్రక్చర్ కావాలో సో దానికి రెడీగా ఉన్నాను. సో దానికోసమని ఫుల్ కసరత్తు చేశారు. అంటే సీరియల్లో ఉన్నప్పుడు బుక్లు వేసుకుని ఉన్నాను, అందరూ సినిమాకి ఎప్పుడైతే వచ్చానో డెఫినెట్గా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయ్యి. ఇప్పుడు మీకు ఎట్లాగా అమ్మాయిల ఫ్యాన్ కూడా గట్టిగా ఉంది కాబట్టి, అంటే ఆంటీల ఫ్యాన్ బేస్ తగ్గిపోయి అమ్మాయిల ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? సో ఫన్నీ మూమెంట్ ఒకటి షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇంతమంది క్రూ ఉన్నారు, చాలా హ్యాపీగా లైక్ ఒక కాలేజ్ స్కూల్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతుండేనేమో ఐ థింక్, నాకు తెలిసి ఇంతమంది ఉంటుంది అంతే కదా. బట్ మాకు మోస్ట్ ఆఫ్ ద టైం మా ఇద్దరితో ఎక్కువ ఉండేది, మా ఇద్దరు కాంబినేషన్, మా ఇద్దరికి లవ్ స్టోరీ కదా. మా ఇద్దరిది రేపు షూటింగ్ ఉందనుకో, స్కూల్ పిల్లోడ్ లాగా షూటింగ్ అయిపోయింది, అరౌండ్ 7 PM వీఆర్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్ ఆర్ వాట్ ఎవర్. అక్కడ ఉండే చిన్న ఊరు మధ్యలో చిన్న రెసార్ట్ లాంటిది ఉంది, వీ వర్ స్టేయింగ్ దేర్. అంతే
పేపర్ పట్టుకొని సుజీ డైలాగ్స్ నేర్చుకుందామా అని వచ్చేవాడు. హోంవర్క్ చేద్దామా? అలాగే ఉండేది నాకైతే. యూస్ టు హ్యావ్ డిన్నర్ అండ్ ప్రిపేర్ ఫర్ ద లైన్స్. నువ్వు నీ డైలాగ్ చెప్పు, నేను ఆ డైలాగ్ చెప్తాను అనుకుంటూ తినుకుంటూ డైలాగ్ అనుకునే వాళ్ళం. అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని మనం టూ మచ్ ఇష్టపడినప్పుడు సో దాని మీద మనం 100% ఎఫర్ట్ పెట్టాలి అనేది తెలియకుండానే ఒక యాక్టర్కి వచ్చేస్తుంది. సో నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అరే వావ్ ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు, ఈ స్టేజ్లో వచ్చినప్పుడు దాన్ని 100% మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నేను దాని మీద 100% ఎఫర్ట్ పెట్టేవాడిని. అండ్ దానికి ఏంటి అంటే మనకి అవతల మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అవతల కో యాక్టర్ కూడా అంతే ఆ సపోర్ట్ ఉంటే తప్ప మనం చేయలేం. బికాజ్ లవ్ సీన్స్లో నార్మల్ మన ఇండివిజువల్ సీన్ సోలో సీన్ అంటే మనం ఎంతైనా పర్ఫార్మ్ చేయొచ్చు కానీ బట్ మనికా ఏంటంటే తను నేను టార్చర్ పెట్టేవాడిని. అరే ఒక్కసారి డైలాగ్ అనుకుందాం, ఒక్కసారి ఈ సీన్ ఒక్కసారి ప్రిప్ అవుదాం అంటే రెడీ అనేది. సో 100 times అంటే 100 times తను రెడీగా ఉండేది. సో నాకు ఆ ప్రెప్ ఇష్టం అనమాట. సో మా ఇద్దరికి ఎలా ఉండేదంటే ముందు రోజు ఇవన్నీ చదువుకుని ఇవన్నీ ప్రెప్ ఉండటం వల్ల నెక్స్ట్ డే ఏంటి ఏ డైలాగ్ బ్రో రెడీ ఇచ్చి పడేస్తాం టేక్ అని ఇలా ఇంత రిలాక్స్ లైన్స్ ప్రెప్ అయ్యే వాళ్ళం. మా లైన్స్ వరకు మాకు తెలుసు. ఏవో గంటలు కాదు 15-20 minutes బికాస్ అది వాడుక భాష. మేమంతా ఊగిపోయే అవసరం కూడా లేదు. సో వి బోత్ యూస్ టు లర్న్. కాకపోతే 6 to 7 pages 10 pages ఒక్క రోజు ఒకటే సీన్ లో ఉండేవి. ప్లస్ అది తెలంగాణ. మేము ఎందుకు చదివే వాళ్ళం అంటే ఇంకా ఎట్లా బెటర్ చేయగలం అన్న రీజన్ తో చదివే వాళ్ళం. డైరెక్టర్ గారు కూడా 9 అయింది ఓకే వచ్చేయండి బ్రో అనగానే నా రూమ్ నుంచి నేను తన రూమ్ నుంచి ముగ్గురం ఇట్లా నాకు కావాలని వచ్చేది ఇట్లా. సో దట్స్ ద ఫన్నీయెస్ట్. మీరు ఫన్నీ మూమెంట్ అడిగారు కదా, ఈయన డైలాగ్ చదువుతుంటారు, ఆయన చెప్తూ ఉంటారు, నేను స్టార్ట్ చేసేది ఇట్లా కవర్ చేసేదాన్ని. ప్లీజ్ అరగంటలో వదిలేస్తాను ప్రిపేర్ సో ఇట్లా మింగేదాన్ని. ఎందుకంటే 1 minute-కి 4 ఆవలింతలు వచ్చేవి నాకు. అయితే మీకు వస్తుంటాయి అట్లా లేదంటే అలసిపోవడం ఈవినింగ్ 6 తర్వాత స్టార్ట్ అయిపోతాయి. హౌ మచ్ ఎవర్ ఐఎమ్ అన్ ఎర్లీ రేజర్. సో నాకు నిద్ర త్వరగా వచ్చేస్తుంది. సో డైరెక్టర్ చూసి ఇవిడ యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు అంటే అది ఇంట్రెస్ట్ లేక నిద్ర రాక అది ఇప్పుడు నేను వెళ్ళి పడుకుందామంటే నాకు నిద్ర రాదు. జస్ట్ వెన్ ఐమ్ లిస్నింగ్ టు పీపుల్ నాకు వచ్చేస్తుంది అనమాట. ఈ మంత్ 25th ఫైనల్ గా మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. గట్టి దండోరా వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనే కాదు మీ టీజర్ అండ్ సాంగ్స్ చూసిన ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఏం చెప్దాం అనుకున్నారు ఆడియన్స్ కి ఫైనల్ గా? December 25th దండోరా థియేటర్స్కి వస్తున్నాము. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా మీ లవ్ ఇస్తారు, ఎంత సపోర్ట్ ఇస్తారు అనేది డెఫినెట్గా ముందు రిలీజ్ అయిన మంచి సినిమాలు బట్టి మాకు అర్థం అవుద్ది. ఈ ఇయర్కి 25కి డెఫినెట్గా దండోరా ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అదైతే కనుక 100% ప్రామిస్ చేయగలం. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ సినిమా మీద కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఇది ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా, ఒక చిన్న సినిమా ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే కావాలో ఒక లవ్ స్టోరీ, డ్రామా, ఎమోషన్, ఫైట్స్, సాంగ్స్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఇది ఒక ఫుల్ మీల్ అనమాట ఒక సినిమా లవర్కి. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ దండోరా December 25th. అండ్ మోనికా 23rd and 24th ప్రీమియర్స్ వస్తున్నాయి. December 25th ఫిల్మ్ రిలీజ్. ఇది తెలంగాణ సినిమానా ఆంధ్ర సినిమానా, ఆంధ్రాలో వస్తారా లేదా అట్లా కాదు, తెలంగాణ సినిమా కానీ ఎమోషన్ మాత్రం న్యూట్రల్. సో ఆంధ్ర వాళ్ళు కూడా రిలేట్ చేసుకునే సినిమా. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. తప్పకుండా మా సినిమా చూడండి, థియేటర్లో చూడండి. సో మీ ఇద్దరితో పాటు ఈ క్రూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ 10TV తరపున. ఈ దండోరా మూవీ ఫుల్ హిట్ అవ్వాలి. మళ్ళీ మనం హిట్ అయిన తర్వాత ఇంకొక ముచ్చట పెట్టుకుందాం. ఆల్ ది బెస్ట్. అప్పుడు రూల్ పెట్టండి, మీరు అందరు తెలంగాణలోనే మాట్లాడాలి పక్క. అప్పుడు మాత్రం రూల్ పెడతా, ఇది గుర్తు పెట్టుకోండి. ఆఫ్టర్ బిగ్ హిట్ తర్వాత మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎస్ చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10TV.